ఒక బొరలో రెండు కత్తులైనా ఇముడతాయేమో కానీ ఒకే ప్రాంతంలోని ఇద్దరు రాజకీయ నేతలు మాత్రం చస్తే ఇమడలేరు. ఒరలో తాము ఒక్కరమే ఉండాలని భావిస్తారు రాజకీయ నేతలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య ఇటువంటి పంచాయతీయే నడుస్తోంది. ఇప్పుడు ఇద్దరు కూడా కీలక నేతలు కావటం, ఇద్దరు ముఖ్యమంత్రికి సన్నిహితులు కావటంతో ఈ ఇద్దరి మధ్య సర్ది చెప్పేందుకు ప్రయత్నాలు జరిగినా లోలోన మాత్రం ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతూనే ఉన్నారట. ఇద్దరు నేతల మధ్య నెలకొన్న ఈగో వార్ పార్టీకి నష్టం తెస్తుందేమోనని పార్టీలో సీనియర్లు ఆందోళన చెందుతున్నారట. అయితే ఈ కీలక నేతలు మాత్రం తగ్గేదెలే అన్నట్లు రాజకీయంగా తలపడుతూనే ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు పార్టీలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒకరు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాగా మరొకరు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో హస్తం పార్టీకి ఈ ఇద్దరు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇద్దరి మధ్య ఏ మాత్రం సఖ్యత లేదని ప్రచారం జరుగుతోంది. సఖ్యత లేకపోవడమే కాదు, ఒకరిపై ఒకరు పరస్పరం కత్తులు దూసుకుంటున్నారట. తాజాగా జిల్లాకు సంబంధించిన ఓ వ్యవహారం ఇద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచిందంటున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ పదవి భర్తీ విషయంలో మహేష్ కుమార్, సుదర్శన్ రెడ్డి మధ్య వార్ నడిచిందట. ఈ పదవిని జిల్లాలో సీనియర్ డాక్టర్ అయిన కవితారెడ్డికి ఇవ్వాలని సుదర్శన్ రెడ్డి ప్రతిపాదించారట. పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేని కవితారెడ్డికి కీలకమైన చైర్మన్ పదవి ఎలా ఇస్తామని మహేష్ కుమార్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అయితే చివరకు సుదర్శన్ రెడ్డి పంతమే నెగ్గింది. కవితారెడ్డిని ఈ పదవికి నామినేట్ చేసింది కాంగ్రెస్ సర్కార్. మున్సిపల్ ఎన్నికల సమయంలోనే ఈ పదవిని ఇచ్చారు. అప్పట్లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని కవితారెడ్డి భావించారట. దానికి హాజరు కావాల్సిందిగా మహేష్ కుమార్ ను కోరారట. అయితే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికల తంతు ముగిశాక చూద్దాంలే అన్నారట మహేష్ కుమార్. 2 నెలల గ్యాప్ తర్వాత కవితారెడ్డి ప్రమాణ స్వీకారానికి రెడీ అయ్యారు. మహేష్ కుమార్ ను ఆహ్వానించారు. అయితే మహేష్ మాత్రం కవితారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి గైర్హాజరయ్యారు. చైర్మన్ పదవి కేటాయింపు విషయంలో ఈ ఇద్దరు నేతల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. అయితే అప్పుడు ముఖ్యమంత్రి సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నించారట. ఇష్టం లేకపోయినా దానికి మహేష్ సరే అనక తప్పలేదట. ఈ ఇద్దరి మధ్య ప్రతి విషయంలోనూ ఇలాగే స్పర్ధలు అనివార్యమైతే పార్టీ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు.